మనం ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలుస్తుంది కదండి. అర్జెంటుగా లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోదామని మనం దగ్గర 200 కిలోమీటర్ల డిస్టెన్స్కి బయలుదేరాం. ఇంతలో 180 కిలోమీటర్లు అవ్వగానే వర్షం పడింది. బెటర్ ఇక్కడ వెయిట్ చేసి వర్షం తగ్గాక వెళ్దాం. ఏంటో ట్రాఫిక్ జామ్ అనుకున్నాను. పోలీసులు ఇక్కడ ఆపి డీటెయిల్డ్గా అన్ని కాగితాలు చెక్ చేస్తున్నారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డొంకడ వ్లాగ్స్. ఈరోజు సింగపూర్లో బయలుదేరాం. మలేషియాలో మర్సింగ్ అనే ఒక కోస్టల్ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి బయలుదేరాం. ఇప్పుడు దగ్గర అది 200 కిలోమీటర్స్ జర్నీ అనమాట. సో మార్నింగ్ 10:30కి బయలుదేరాం. ఆల్రెడీ సింగపూర్ ఇమిగ్రేషన్కి వచ్చేసరికి ఫుల్గా రష్ ఉంది. సింగపూర్ ఇమిగ్రేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మలేషియాలోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడే గుర్తొచ్చింది, మలేషియన్ అరైవల్ కార్డ్ ఫిల్ చేయలేదు. ఎవరైనా మలేషియా వచ్చేటట్టు ఉంటే అరైవల్ కార్డ్ ఫిల్ చేయండి, లేకపోతే కొద్దిగా ఇక్కడ ఒక 10-20 మినిట్స్ స్పెండ్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ముందు కూర్చొని అరైవల్ కార్డ్ ఫిల్ చేయాలి, లేకపోతే ఆయన నన్ను వదలరు. ఆయనకు ఒకసారి కూడా చెప్పాలి, ఎందుకంటే నా ఒక బైక్ ఇమిగ్రేషన్కి ఆయనకి దగ్గర ఒక 20 మినిట్స్ పట్టేటట్టు ఉంది. మనం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసి బయటకు వచ్చాం. ఇక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసుకుందాం, ఎందుకంటే వెళ్ళేది లాంగ్ డ్రైవ్ కాబట్టి. అండ్ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఫారెన్ వెహికల్స్కి 97 పెట్రోల్ వేసుకోవాలి. ఓన్లీ మలేషియన్ వెహికల్స్కి 95 పెట్రోల్ ఇస్తారు. 97 పెట్రోల్ కొద్ది కాస్ట్ ఎక్కువ, 95 పెట్రోల్ కన్నా. మన డెస్టినేషన్ ఇక్కడ నుంచి 150 కిలోమీటర్స్ ఉంది. మ్యాప్స్లో లెఫ్ట్కి చూపిస్తుంది, రైట్కి చూపిస్తుంది. నాకు తెలిసి ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే లెఫ్ట్కే వెళ్ళాలేమో. ఓకే, లెట్స్ ఫాలో ద మ్యాప్. ఓకే, మనం లెఫ్ట్కి ఓ మై గాడ్, తప్పు చేసాను. రాంగ్ రూట్లోకి వచ్చాం. మనం వెళ్ళాల్సిన ఫ్లైఓవర్ నుంచి మనం ఫ్లైఓవర్ కిందకి వచ్చాం. లెటస్ సి మనం ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ ఫ్లైఓవర్ క్యాచ్ చేయొచ్చు. ఇప్పటికీ మ్యాప్స్లో చూపిస్తున్న దాన్ని బట్టి అది ఫ్లైఓవర్ నుంచి వెళ్ళాలి. మనం అక్కడ కర్వ్ దగ్గర జస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చాం. ఈ సిగ్నల్ లైట్ దగ్గర కరెక్ట్గా ఇరుక్కున్నాం అనమాట. ఓకే, ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్, మనకు తెలీదు. రోడ్డు బాగా నేరోగా ఉంది. ఏంటంటే రోడ్డు వర్క్ అవుతున్నట్టు ఉంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. ఇంత పెద్ద లారీ వేసుకుని మనుషుల మీదకి వచ్చేస్తున్నాడండి, ఆగట్లేదు వెనక్కి. అయిపోగానే వెనకాల పోలీసులు వచ్చేస్తున్నారండి. ఏదో చేజ్ అవుతున్నట్టుంది. సైరన్ వేసుకొని ఫుల్ స్పీడ్గా వచ్చేస్తున్నారు. అందరికీ సైడ్ ఇచ్చుకొని మనం వెళ్ళాలి, ఎందుకంటే మనం మోటార్ సైకిల్ మీద ఉన్నాం కాబట్టి. సో పోలీసులు కూడా వెళ్ళిపోయారు. మనకి ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. దాని వర్షం గట్టిగా స్టార్ట్ అయింది. నాకు తెలిసి బెటర్ మనం ఎక్కడైనా ఆగడం, ఎందుకంటే అసలు వైజర్లోంచి కూడా నీళ్లు పడిపోతున్నాయి, కనపట్లేదు వర్షం నీళ్ళు. ఇంకా మనకి 20 కిలోమీటర్స్ ఉంది, బట్ సడన్గా రెయిన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఒక షెల్టర్ చూసుకొని ఇక్కడ బైక్ పార్క్ చేసి మనం కూడా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో రెయిన్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. సో రెయిన్ అంతా తగ్గిపోయింది. మనం మళ్ళీ మన వేలో స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు దగ్గర 20 కిలోమీటర్స్ ఉందని చెప్పాను కదా. సో హార్డ్లీ లైక్ 15 to 20 మినిట్స్లో మనం రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోగానే అక్కడ నుంచి హోటల్కి వెళ్ళి మిగతా విషయాలు ఎక్స్ప్లోర్ చేద్దాం. అట్ లాస్ట్ మనం మర్సింగ్ రీచ్ అయిపోయాం. లైక్ ఆఫ్టర్నూన్ 2:30కి, మనం మార్నింగ్ 10:30కి బయలుదేరాం సింగపూర్లో. సో నియర్ అబౌట్ 4 hours జర్నీ పట్టింది మనకి రీచ్ అవ్వడానికి. నేను ఇందాక వర్షం పడుతున్నప్పుడు నెట్ చెక్ చేశాను. మర్సింగ్ ఇప్పుడు చూసారా, ఈ టౌన్ లెఫ్ట్కి వెళ్ళిపోతే మర్సింగ్, కానీ మర్సింగ్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అహెడ్కి వెళ్తే ఇంకా మంచి బీచెస్ ఉన్నాయంట. సో ఆ మర్సింగ్ నుంచి 20 కిలోమీటర్స్ అహెడ్ వెళ్తాం అనుకుంటున్నాను. ఆ ఏరియా పేరు ఎయిర్ పపాన్. సో నౌ నేను ఎయిర్ పపాన్కి వెళ్తున్నాను అనమాట. మనం మర్సింగ్ దాటి ఇలాగ ఎయిర్ పపాన్ వైపు వస్తున్నప్పుడు రోడ్డు ఎక్సలెంట్గా ఉంది. రోడ్డు స్ట్రైట్ రోడ్డు, లెఫ్ట్ సైడ్ బీచ్, క్లైమేట్ అంతా కూల్గా చిల్డ్గా ఉంది. అండ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను భీమ్లీ బీచ్ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ వ్యూ చూస్తున్నాను. అండ్ ఇది కంట్రీ సైడ్ కదా, ఈ కంట్రీ సైడ్ చాలా అట్రాక్టివ్గా ఉంది చూడడానికి. సింగపూర్ నుంచి ఎవరైనా రావాలనుకుంటే ఎయిర్ పపాన్ రావచ్చు, ఎందుకంటే ఈ బీచ్ అయితే నాకు చాలా అట్రాక్టివ్గా కనబడింది. అండ్ చాలా పీస్ఫుల్గా అండ్ ప్లెజెంట్గా ఉంది ఇక్కడ లాంగ్. జస్ట్ నో మనం ఎయిర్ పపాన్ ఎంటర్ అయ్యాం. ఎయిర్ పపాన్ ఎంటర్ అయిన తర్వాత బీచ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. లెఫ్ట్కి బోర్డు ఉంది ఎయిర్ పపాన్ అని. అండ్ ఈ బీచ్ రోడ్ చూస్తుంటే మెస్మరైజింగ్గా ఉంది. ఇది రియల్లీ హిడెన్ జెమ్. ఎందుకంటే నేను రైడ్ చేస్తున్నంతసేపు నేను చాలా కష్టపడ్డాను వర్షంలో తడిసి కంటిన్యూస్గా రైడ్ చేయడం. బట్ ఈ బీచ్ చూడగానే మొత్తం మన కష్టం అంతా మర్చిపోయాం. అండ్ ద వ్యూ ఈజ్ రియల్లీ ఎక్సలెంట్. నాకు తెలిసి రైడింగ్కి ఇలాంటి డెస్టినేషన్స్ ఆర్ ద బెస్ట్ డెస్టినేషన్స్ టు కమ్ హియర్, బికాజ్ ఈ బీచ్ అయితే మెస్మరైజింగ్. ఎయిర్ పపాన్ పంట ఎయిర్ పపాన్ అంటే ఏంటి అని అడగచ్చు. ఎయిర్ అంటే మలైలోని నీళ్ళు అని అర్థం, పపాన్ అంటే వుడెన్ బోర్డ్ అని అర్థం. సో అందుకే ఇక్కడ ఎక్కువ ఫిషర్మెన్ ఉండేవారు పూర్వకాలంలోనే, ఇక్కడ ఫిషింగ్ చేసుకుంటూ ఉండేవారు. అందుకని ఇక్కడ దీనికి ఎయిర్ పపాన్ అని పేరు పెట్టారు. అండ్ ఇక్కడ బీచ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
నా బిహైండ్ చూసారు కదా బీచ్ అండ్ క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది, మెస్మరైజింగ్ వ్యూ. ఇది సింగపూర్ నుంచి 200 కిలోమీటర్స్ అండ్ మర్సింగ్ అనే ఒక టౌన్ ఉంటుంది, ఆ టౌన్ నుంచి ఒక 20 కిలోమీటర్స్. ఇది 1960 నుంచి 1970 వరకు ఒక పీస్ఫుల్ హాలిడే స్పాట్గా ఉండేదన్నమాట. ఆ తర్వాత మలేషియా స్టేట్లోనే ఇది ఒక హాలిడే డెస్టినేషన్గా తయారు చేశారు. ఇక్కడ మెయిన్గా ట్రావెలర్స్ ఏంటంటే బార్బిక్యూ, హాలిడే ఎంజాయ్ చేయడం అలా వస్తుంటారు. ఈరోజు లైక్ మోస్ట్లీ వీ హ్యావ్ కమ్ ఆన్ అనే వీక్ డే, లైక్ మనం థర్స్డే వచ్చాం. సో మనకి ఎక్కువగా టూరిస్టులు కనిపించట్లేదు, కానీ మామూలుగా అయితే ఇక్కడ వీకెండ్స్ అయితే ఇక్కడ బార్బిక్యూ పార్టీస్, లైక్ మోస్ట్లీ బీచెస్ ఎంజాయ్ చేయడం, ఒక హాలిడే డెస్టినేషన్ లాగా వ్యూ చేస్తారనమాట. అండ్ ఇది ఏంటంటే ఇక్కడ నుంచి తియోమాన్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ ఉంటుంది మలేషియాలోని. ఆ ఐలాండ్కి వెళ్ళడానికి ఇది ఒక స్టాప్ ఓవర్ లాగా. ఇక్కడ రిక్రియేషనల్ యాక్టివిటీస్ చాలా చేస్తుంటారు. ఈ బీచ్కి రావడానికి మెయిన్లీ మనకి చెప్పాలంటే బస్సెస్ ఏం లేవు. సింగపూర్ నుంచి జోహార్ బరు వచ్చి, జోహార్ బరు నుంచి మర్సింగ్ వరకు వచ్చి, అక్కడ నుంచి మీరు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి ఇక్కడికి రావాలి. బట్ ఐ విల్ టెల్ లైక్ వర్త్ వాచింగ్. బీచ్ అయితే చాలా ప్రైవేట్గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, నేను తీసుకున్న రిసార్ట్ జస్ట్ ఆపోజిట్, నేను చూపిస్తాను చూడండి. ఆ ఎదురుగా ఉంది నేనున్న కార్ వెనకాల ఉన్నది నేనున్న రిసార్ట్. $1 చూస్తే $50 కాస్ట్ ఫర్ 1 డే స్టే. సో ఈ బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అండ్ సేమ్ టైం ఫిషింగ్ కూడా చేయొచ్చు. సో నాకైతే ఈ ప్లెజెంట్గా ఇలా ఉంటే చాలా ఇష్టం. ఇది నైట్ వ్యూ. మళ్ళీ నేను బీచ్ దగ్గరకు వచ్చాను. ఎయిర్ పపాన్ బోర్డ్ కనిపిస్తుంది కదా, సో ఇది నైట్ వ్యూ ఒకటి. మార్నింగ్ ఇక్కడ సన్ రైజ్ షాట్ గురించి వెయిట్ చేశాను, అంటే నైట్ అంతా ఓవర్ నైట్ స్టే చేసిన తర్వాత సన్ రైజ్ షాట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ విలేజ్లో ఉంటున్నాం కదా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, ఎవరు ఉండట్లేదు. సో ఈ విలేజ్లో ఏంటంటే మ్యాక్సిమం ఫిషర్మ్యాన్, ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నవాళ్ళు. అండ్ సన్ రైజ్ షాట్ చెక్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు చాలా ప్లెజెంట్ లైఫ్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ ఎవరు స్ట్రెస్లో లేరు, అందరూ రిలాక్స్ లైఫ్లో ఉన్నారు. నేను నైట్ కూడా నేను విలేజ్లో బయటకు వెళ్ళి వస్తే లైక్ పీపుల్ ఆర్ జస్ట్ రిలాక్సింగ్ అండ్ ప్లేయింగ్ అండ్ కూల్గా ఉన్నారు. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. చాలా స్ట్రెస్ రిలీఫ్ లైఫ్.